రోహిత్ నిజంగంటే ఎవడో ఓర్సలేక నా మీద చేతబడి చేసినట్టున్నాడువే. లేకుంటే ఏందే నేనిట్ట కోచింగ్ కి ఒత్తినో లేనో సిరీసులన్నీ వరుస పెట్టి బిక్తానాయి. ఐ కాంట్ బిలీవ్ దిస్ వే. చేతబడి లేదు అమ్మబడి లేదు. గిసువంటి సిచ్యువేషన్స్ లో మా ద్రావిడి మామ ఏం చేసేటోడో తెలుసానే? తెలియదువే. ఏం చేసేటోడు ఏం చేయకుండా మా ఇష్టానికి ఇచ్చిపెట్టేతోడే. దెబ్బకు పొడిపెళ్ళి లేపుతుంటుమి. కరెక్ట్ చెప్పినావన్నా. నీ యవ్వ ఆ రోజులే బాగుండేనే. ఫస్ట్ టైం చూడే టైం ట్రావెల్ పాసిబుల్ అయ్యింటే బాగుండనిపిస్తుంది. ఓసి నీ యవ్వ పంతు ఇప్పుడేం తక్కువైందిలే నీకు. నీ యవ్వ అన్ని మ్యాచ్లు ఆడిపిస్తున్నా కదా. నాయనా గంభీరు కోచింగ్ చక్కగా లేకుంటే ఎన్ని మ్యాచ్లు ఆడిచ్చినా ఏం లాభం వే. నీ యవ్వ కోచింగు ఐపీఎల్లో గీ కోచింగ్ తోనే కప్పు గెలిపించిండేది మర్చిపోయినారనే. అందరూ ఇంతరానే చేసుకుంటున్నారు. ఓ శని ఐపీఎల్ ఇంటర్నేషనల్ ఎప్పుడు ఒక్కటి కాదువే. మా టైంలో గీ బీజీటీకి బూమ్రా, జడ్డు, విరాట్, షమి, కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్ ఓలు లేకున్నా నువ్వు లాస్ట్ మ్యాచ్ కూర్చోబెట్టిన గా రోహిత్ నెట్ బౌలర్లతో కప్పును గెలిపించినాడు. గట్లుండాలే. వా శాస్త్రి బై గదే రోహిత్ ఈ తూరి నా కోచింగ్ లో ఎట్టాడుతున్నాడో చూసినావు కదనే. గదేవే నేను చెప్పేది కోచింగ్ మ్యాటర్స్ అని. సరే రోహిత్ టచ్లో లేడనుకో, లాస్ట్ మ్యాచ్ ఆడిచ్చి కాన్ఫిడెన్స్ నింపేది పోయి గది కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందరా ఏం చేతివి? నీ ఎవ్వ ఇష్టం వచ్చినట్టు రెస్ట్ ఇత్తివి. ఇంకా నేను చెప్పినట్టే ఆడాలంటివి. ఎప్పుడైనా సరే ఆఫ్ స్పిన్నర్ కావాలంటే మన అశ్వినే ఫస్ట్ ఛాయిస్ గా ఉండేటోడు. వానికి నీ సెలెక్షన్ తో తిక్కలేపి రిటైర్మెంట్ అయ్యేటట్టు చేతివి. అరే ఏందే ఇది? ఎస్ కరెక్ట్ చెప్పినావే శాస్త్రి బై. నీ ఎవ్వ 27 ఏళ్ల తర్వాత గా లంకనేళ్లతో వన్డే సిరీస్ పీకింది. 12 ఏళ్ల తర్వాత సొంత ఊర్లో గా న్యూజిలాండ్ నేళ్ల చేతిలో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ అయింది. గది కూడా కేన్ మామ లేకునే కూడా. మళ్ళా 10 ఏళ్ల తర్వాత బీజీటీ సిరీస్ ని పోయి గా ఎర్రనేల ఉండిలో వేసొచ్చిర్రు. నీ ఎవ్వ ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏమోనే. ద్రావిడి బై అయ్యిందేదో అయ్యిందే. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్ గా కన్సిడర్ చెయ్యరే. ఇంకా ఇప్పటి నుంచి కథ మొత్తం వేరే ఉంటాయి. గిసువంటివన్నీ మామూలు తీయన్నా లైట్ తీసుకో. అరే పనులున్న చెట్టుగా రాలేస్తారు నీకు తెలిసిందే కదన్నా. ఓరే అబ్బా కూడా గిదంతా మీ వల్లే. చూడనికనేమో అమాయకులకుంటారు. మ్యాచ్ వస్తే చాలు నొప్పి తెలకుండా సూదేసిపోతారు. నీ ఎవరు WTC ఫైనల్ కి పోకుండా చేసిర్రు. గా రివెంజ్ ని ఛాంపియన్స్ ట్రోఫీలు తీర్చుకుంటాం చూడు. సెమీస్ లోనన్నా ఫైనల్లోనన్నా తగులుతారు కదా. గాడ చెప్తా మీ సంగతి. వా సెమీసో ఫైనలో కాదే గంభీరన్న. మీరు మేము ఒకటే గ్రూపు. నీ ఎవ ఏదైతే గదైతే చూసుకుందాం తి. నీ ఎవ్వకి మూసనాయలేందువే మనం పడేవన్నారు. ఎస్ గిప్పుడు గెలిచనే చూస్తా. నీ ఎవ్వ మమ్మల్ని జిక్కించుకొని 2 రోజుల్లోనే టెస్ట్ని గెలుస్తారా? గిప్పుడు తెలుస్తుంది మీ సకదనం. నీ ఎవ్వ గిప్పుడు అనిపిస్తాందివే. గీ బంగ్లానాయలతో 2 కాదు ఓ 10 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ పెట్టుకుని బాగుండేది. పని అవుతుండే. నా కోచింగ్ మీద ట్రోల్స్ వచ్చేవే కాదు. గంభీరన్న యా మాట కా మాటనే. మీ క్రికెట్ బోర్డు అంతా దేర్దిమాక్ బోర్డుని ఆడ చూడే. లేకపోతే ఏంది గంభీరన్న నీ కోచింగ్ కి ఏం తక్కువైంది నాకు అర్థం కాదు. అందరూ ఇంత రాణ చేసుకుంటున్నారు. ఓ 5-6 ఏళ్ళలో ఒక్క సిరీస్ అన్నా గెలిచారా ఏంది? ఏంది వేబు అమ్మ 5-6 ఏళ్ళలో ఒక్క సిరీసా? నీ ఎవ ఏం మాట్లాడుతున్నావులే. నీకు ఇంతకు బుర్ర పనిచేస్తుందే. మళ్ళీ లేకపోతే ఏందన్నా ప్లేయర్లకైనా వర్క్ లోడ్ ఉండేది నాకు అర్థం కాదు. కోచ్లకు వద్దానే. కరెక్టే వే. ఏడాదికో కోచ్ను మాడితే బాగుంటది. గప్పుడు గాని ఉన్న ఇజ్జత్ కూడా సంకనాకిపోదు. ఓసిని మళ్ళా ఎట్లవే? ఆశ దోశ ఊకే చెప్తారు. ఓ 16 నోర్లు ఫోన్ పే చేయి. నా తన ఓ మంచి ఐడియా ఉంది. దెబ్బకి సిరీస్లన్నీ వరుస పెట్టి గెలుస్తారు. ఏమంటావు? ఓసిని అంతకంటే ఏం కావాలవే? ఓ రోజు ఓ ఫుల్ కాదనుకుంటది. పంపిస్తా చెప్పువే. ఏం లేదన్నా గా సూర్యకి T20 లప్పి చెప్పినట్టు మన రోహిత్కి వన్డేలను బుమ్రాకి టెస్టులను రాసియరి. ఎస్ సూపర్ వే. అంతేకాదన్నో ముఖ్యంగా గిట్ట ఒక్కొక్క ఫార్మాట్ కి ఒక్కొక్క కెప్టెన్ ఉన్నట్టే ఒక్కొక్క ఫార్మాట్ కి ఒక్కొక్క కోచ్ని పెడితే సరి. కోచ్లకు వర్క్ లోడ్ తగ్గుతుంది. పొద్దు మొగ్గులు టీం అంపడే కాలబడింటారు. వాళ్ళకి పని కూడా ఈజీ అవుతుంది. ఏమంటవే? ఏందివే ఒక్కొక్క ఫార్మాట్ కి ఒక్కొక్క కోచా? ఇగో గిదే నీ ఎవ్వ పేరుకేమో పెద్ద రిచెస్ట్ బోర్డు. ఓడిపోతేనేమో అందరూ వరుస పెట్టి ఏర్చనికి రెడీగా ఉంటారు. గిట్ట చేస్తే గెలుతారా బాబు అంటే నీ ఎవ్వ పిసినారోళ్ళ లెక్క ₹1. హోల్డెన్ ఓకే తీయబ్బు అమ్మ జర ఉప్పు తగ్గియే. నీ ఎవ్వమ్మ జైసే మామతో చెప్పి చూస్తుంది ఏమంటాడో. ఎక్సలెంట్ ఐడియానే బూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ నాకైతే T20లకు సూర్య, వన్డేలకు రోహిత్ శర్మ ఎట్టాగో కెప్టెన్ గా ఉన్నారు. టెస్టులకు బూమ్రాని కెప్టెన్ గా పెట్టి ఒక్కొక్క ఫార్మాట్ కి ఒక్కొక్క కోచ్ను నియమిస్తే ఎప్పుడు టీంతోనే ఉంటారు. సో రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో.